అట్నుంచా మచిలీపట్నం చిలకలపూడి రైల్వే స్టేషన్లో ఇక్కడ ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మరి వాళ్ళందరూ చెప్పిన మీదట ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనేది బ్రిటిష్ కాలంలోనే 1920 సంవత్సరంలో ఏర్పడినప్పుడే రెండు స్టేషన్లు చిలకలపూడి అలాగే మచిలీపట్నం మెయిన్ స్టేషన్ ఈ రెండు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ట్రైన్స్ అన్నీ కూడా ఇటు చిలకలపూడిలో ఆగుతాయి, ప్లస్ మచిలీపట్నంలో వచ్చి అక్కడ చివరి స్టేగా అక్కడ ఆగుతాయి. అలాంటిది మరి కరోనా తర్వాత మొత్తం ట్రైన్లన్నీ కూడా చిలకలపూడిలో స్టే చేయకుండా డైరెక్ట్గా మచిలీపట్నం స్టేషన్ తీసుకెళ్తున్నారు. దాని మీద ఇక్కడ అనేక మంది మరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద గతంలో మరి ఇక్కడ ఎంపీ గారికి కూడా తెలియజేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే డిఆర్ఎం గారికి కూడా రిప్రజెంట్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. ఇది నగరానికి మరి ఆ పక్క ఉన్నటువంటి ప్రాంతాలకి మెయిన్ స్టేషన్ ఉపయోగపడితే ఇటు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ అలాగే ఈ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిజం కింద బీచ్ దగ్గర కానీ అనేక మంది మరి పాండురంగ స్వామి టెంపుల్కి కానీ ఇక్కడ రోల్డ్ గోల్డ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రోల్డ్ గోల్డ్ దగ్గరికి రావడం కానీ అలాగే ఇటు చాలా బంటుమిల్లి అటు సైడ్ నుంచి కూడా మరి ట్రైన్లు ఎక్కడాలంటే ఇక్కడికి వచ్చి ఎక్కే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మరి ఇటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఇమీడియట్గా ఈ స్టేషన్ కూడా పరిగణలో తీసుకుని అన్ని ట్రైన్లు ఎక్స్ప్రెస్ కానీ ప్యాసింజర్స్ కానీ ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ స్టే చేసే విధంగా మరి నేను కూడా మా పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారిని అలాగే రామ్మోహన్ గారిని ఇంకా మా గల్లా జయదేవ్ గారిని అలాగే మా రాజ్యసభ సభ్యుడు రవీంద్ర గారిని అందరూ కూడా తీసుకుని త్వరలోనే ఉన్నతాధికారిని కూడా కలుసుకుని ఖచ్చితంగా ఇది ఈ స్టేషన్ యొక్క ఆవశ్యకత గురించి ఖచ్చితంగా ఇక్కడ ట్రైన్ లాగే విధంగా కృషి చేస్తామని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి మరి అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతాము. మాట్లాడతా